ఇంకోటి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు చనిపోయాడు మన కోసం. సాక్షాత్తు ఆ ప్రభువు వారే మనకు పాపం ఉన్న వ్యక్తి మనం చనిపోయాడండి. ఇది ఎంతమంది దృష్టిలో పెట్టుకున్నారండి. నెత్తిమే చూస్తేమో ముళ్ళ కిరీటము, వస్త్రాలు చూస్తేమో వేసుకున్నారు, చీట్లు వేసుకున్నారు, ఒళ్ళంతా గాయాలే. వేశారు కదా, ఎక్కడ మీకు దిగొట్టారండి? మనం ఇక్కడ అనుకుంటామండి, ఇక్కడ కాదండి, ఇక్కడ ఇక్కడ దిగ్గొట్టం అనుకుని ఏమో తెలుసా, ఇలా బయటకు ఏది ఇలా చీలిపోతుంది శరీరం అంతా. సో ఇక్కడ కరెక్ట్ బోన్ మధ్య వేస్తామాట. అప్పుడు ఏలాడడానికి సో 6 గంటలు యేసు ప్రభువారండి ఆకలి అన్న మాట తండ్రి, ఈ చేతికి నా ఆత్మ అప్పగించుకొచ్చున్నాను. ఆయన ఫిజికల్ గా టార్చర్ అనుభవించిన, స్పిరిచువల్ టార్చర్ అనుభవించిన ఎవ్వరు కూడా నా యేసు ప్రభు ప్రాణాలు తీసుకోలేకపోయాడు. ఇవన్నీ చెప్పొచ్చాం కదా. నో వన్ కుడ్ ఏబుల్ టు టేక్ హిస్ లైఫ్. వాక్యం అంటుంది ఆయన జీవం పెట్టడానికి, జీవం తీసుకోవడానికి అధికారం ఆయన ఉన్నదంట. హల్లెలూయా. సో యేసు ప్రభు మీద మన ప్రాణాన్ని మనకు అర్పించి ఆయన కోసం బ్రతికేటట్టుగా మనకు అవకాశం ఇచ్చినాడు.